దాదా ఈయన కొడుకే దాదా. దొంగ అగత్యం చేయలేదని దొంగ సర్టిఫికెట్లు పుట్టించిన ఆ దొంగ నా డాక్టర్ నా కొడుకు వీడే దాదా. దాదా ఈయన కొడుకే దాదా. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అరాచకంగా హత్య చేస్తున్న దొంగ నా కొడుకు వీడే దాదా. అదే కాక ఈయన కొడుకు మన అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు దాదా. పాపాత్ముడా, పదవి చేతిలో ఉందని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని న్యాయాన్ని సమాధి చేస్తావా? అధికార దాహంతో విర్రవీగుతున్న నిన్ను ముక్కలు ముక్కలు ముక్కలుగా తెగనరికి నీ పార్టీ కార్యకర్తలకే బహుమతిగా పంపిస్తున్నా. ఏరా డాక్టరు, ప్రాణాలు పోయాల్సిన ఈ చేతులతో పైసలకు ఆశపడి పాపం చేసేవాడితో చేతులు కలిపి న్యాయాన్ని సమాధి చేస్తావా? ఆపరేషన్లు చేయాల్సిన ఈ చేతులతో అరాచకాలు చేస్తావా? అవయవాలు అమ్ముకుంటావా? కుట్లు వేయాల్సిన నీ చేతులతో కబ్జాలు కూలీలు చేస్తావా? తప్పుడు సాక్ష్యాలు చెప్పి కోర్టులో విధించే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ఆఖరికి ఆ భగవంతుడు విధించిన శిక్ష నుంచి కూడా తప్పించుకోవచ్చు. కానీ ఈ రౌడీ పులి విధించే శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఎందుకంటే భగవంతుడు తల రాతలు రాస్తాడు, ఈ రౌడీ పులి తలకాయలు కోస్తాడు రా, తలకాయలు కోస్తాడు. ఏం పాపం చేశారా ఆడవాళ్ళు? ఆడదానిగా పుట్టడమే వాళ్ళు చేసుకున్న పాపమా? అదే వాళ్ళ జీవితాల శాపమా? ఈ దేశ నలుమూలల్లో ఎక్కడ చూసిన ఆడవాళ్ళపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, లైంగిక దాడులతో ఆడదాని జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఏం పాపం చేశారా ఆడవాళ్ళు? మైనర్ బాలికపై 14 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి, మెడికల్ విద్యార్థినిపై 4 దుండగులు అత్యంత దారుణంగా హింసించి చంపేశారు. వరకట్న వేధింపులు తాళలేక ఒక మహిళ ఆత్మహత్య. ఇలా ఆడవాళ్ళ జీవితాలు మగవాడి కామదాహానికి బలైపోతున్నారు. నా కూతురు డాక్టర్ అవుతుంది, నా కూతురు ఇంజనీరింగ్ అవుతుంది, నా కూతురు IPS అయ్యి మా జీవితాలలో వెలుగులు నింపుతుంది అని కలలు కొంటున్న ఆ తల్లిదండ్రుల జీవితాలలో కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆడదంటే ధైర్యం, ఆడదంటే నమ్మకం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్. చివరికి ఆ దేవుడు కూడా, ఆ భగవంతుడు కూడా తల్లి కడుపునే పుట్టాలి. వినాస్త్రియ జననం నా స్త్రీ, వినాస్త్రియ గమనం నా స్త్రీ, వినాస్త్రియ జీవం నా స్త్రీ, వినాస్త్రియ సృష్టి రేవరా స్త్రీ. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అయిన వాళ్ళకి ఆపదొస్తే అరగంట ఆలస్యంగా వస్తామేమో, కానీ నా ఈ ఆడపడుచులకు ఆపదొస్తే అరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో ద హెల్ప్. ఏ సూర్య అన్నా, ఏ శివ అన్నా, వేసేయండ్రా నా కొడుకుల్నే. రే సూర్య అన్నా, రే శివ అన్నా, ఈ నా కొడుకుల శవాలని ప్యారిలో బజారుకి వీధికి డప్పులు కొట్టి మరి చెప్పండిరా, వీడిని చంపింది ఈ బెప్పులి అని. మరెవడైనా ఆడదానికి జోలికి రావాలంటే వీళ్ళ
చావు ఒక కనువిప్పు కావాలి. అర్థమైందా? అర్థమైందన్నా. ఈ నా కొడుకులు చావు ఈ ప్యాలి గ్రామంలో గుర్తుండేలా గుర్తుండేలా చేస్తానన్నా. వస్తా. నేను ఒకప్పుడే ఇలానే సత్యం, నీతి, ధర్మం అని బతికేవాడిని. కానీ ఈ సమాజమే, ఈ కుళ్ళు సమాజమే నన్ను ఇలా పశువుగా మార్చింది. నా ప్రాణానికి ప్రాణమైన నా శైలుని నాకు కాకుండా చేశారా? ఏ కొడకల్లారా, ఈ భువనాంతరాల్లో మీరు ఎక్కడున్నా వెంటాడి వేటాడి కసి తీరా పొడిచి 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 నేనే చంపుతా. ఇప్పటి వరకు ఒక మగాడు ఆడదాన్ని చరిస్తే చూసుంటారు, కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక మగాడు మగాన్ని చరిస్తే ఎట్లుంటుందో చూపిస్తా. ఈ ఆట సంధి నుండి ఈ పల్లెలో ఏ కొమ్మలో ఆకు అల్లాడినా, ఏ చెట్టు మీద పెట్ట ఎగిరినా, ఏ కొట్టంలో ఆవురిచినా ఈ రౌడీ పులి రక్తం ఆగరేరా. మీరు ఆకలితో వేటాడే పులిని చూస్తుంటారు, ఆవేశంతో వేటాడే పులిని చూస్తుంటారు, కానీ నేను 2.5 సంవత్సరాలు ఒక ఆశయం కోసం వేటాడుతున్న పులిని. రండి నా కొడకల్లారా, ఇప్పుడే క్యారెక్టర్ లోకి వచ్చా. ఎవడేస్తాడో రండి, ఒక్కొక్కడికి వచ్చా కారుస్తా.